అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. సో ఈరోజు వచ్చి మనం OnePlus 80 ఒక అన్బాక్సింగ్ అండ్ ఓవర్ వ్యూనే చూడబోతున్నాం. సో మీరు చూడొచ్చు, ఇదే మనకి OnePlus 80 ఒక బాక్స్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ లో వచ్చి 80 అని చెప్పి రాస్తున్నారు. అదే రెడ్ కలర్ బాక్సే. సో మనం OnePlus 70 అంతా చూసాం, అదే రెడ్ కలర్ బాక్సే. ఇక్కడ మనకి రెడ్ కలర్ బాక్సే ఇచ్చారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి OnePlus 80, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చారంటే OnePlus అని చెప్పి మనకి రాస్తున్నారు. దాని తర్వాత చూసారంటే కింద వచ్చి మనకి ప్రైజింగ్ వచ్చి ఇచ్చున్నారు. సో ప్రైజింగ్ చూసారంటే ఇది వచ్చి మనకి OnePlus నుంచి పంపించిన ఒక రివ్యూ యూనిట్. సో ప్రైజింగ్ వచ్చి జస్ట్ మనకి ఫుల్ గా XXS అని చెప్పి వేస్తున్నారు. బట్ ప్రైసింగ్ చూసారంటే మీకు 8GB RAM వర్షన్ వచ్చి ఆల్మోస్ట్ 43,000 రూపీస్కి వచ్చి దొరుకుతుంది. 12GB RAM వర్షన్ చూసారంటే మీకు 46,000 రూపీస్కి వచ్చి దొరుకుతుంది. మీరు అమెజాన్ దాని తర్వాత OnePlus వెబ్సైట్ లో కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు వచ్చి మనం బాక్స్ ని ఓపెన్ చేద్దాం. బాక్స్ ని ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే మనకి OnePlus 80 వచ్చి కనిపిస్తుంది. అక్కడ చూసారంటే మనకి బాక్స్ మీద నెవర్ సెటిల్ అని చెప్పి వాళ్ళ స్లోగన్ వచ్చి రాస్తున్నారు. సో ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే మీరు చూడొచ్చు, మనకి ఆ ఫింగర్ ప్రింట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది అని చెప్పి మనకి ఆ కవర్ పైన మెన్షన్ చేస్తున్నారు. NFC ఏరియా అని చెప్పి వెనకాల పక్క మెన్షన్ చేస్తున్నారు. సో ఓపెన్ చేసి చూసామంటే OnePlus నుంచి మనకి పంపించింది గ్రీన్ కలర్ వచ్చి పంపించున్నారు. సో గ్రీన్ కలర్ లో దీంట్లో ఏం డిఫరెన్స్ చూసారంటే OnePlus 8 సిరీస్ లో వచ్చి మనకి ఫుల్ గా మ్యాట్ ఫినిష్ వచ్చి తెచ్చున్నారు. ఇక్కడ వచ్చి ఒక గ్లాస్ ఫినిష్ వచ్చి ఇచ్చారు. సో నాకు పర్సనల్ గా మ్యాట్ ఫినిష్ ఆ టెక్స్చర్ వచ్చి నచ్చుతుంది గ్లాస్ ఫినిష్ కన్నా. సో ఇది కొంచెం నచ్చలేదని చెప్పాలి. డిజైన్ కూడా చూసారంటే మనకి ఏదో ఒక సామ్సంగ్ ఫోన్ చూసేలాగా, ఒక రియల్మీ ఫోన్ చూసేలాగా వచ్చి ఉంది. సో OnePlus డిజైన్ లాగానే లేదు. సో నాకు కొంచెం డిజైన్ వచ్చి అంతగా నచ్చలేదని చెప్పాలి. మీకు ఎలా ఉందని చెప్పి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసారంటే మనకి లోపల వచ్చి మాన్యువల్స్ వచ్చి చాలా మాన్యువల్స్ ఇచ్చున్నారు. ఫస్ట్ వచ్చి ఇన్విటేషన్ లెటర్ ఉంది. సో ఇన్విటేషన్ లెటర్ వచ్చి అన్ని బాక్స్ లో ఇచ్చే ఒక లెటరే, మీరు కావాలంటే చదువుకోవచ్చు. నేను పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ చూసారంటే క్విక్ స్టార్ట్ గైడ్. సో క్విక్ స్టార్ట్ గైడ్ పక్కన పెట్టేస్తానంటే మనకి రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ వచ్చి ఇస్తున్నారు. సో ఇది అన్ని OnePlus ఫోన్స్ లో ఇస్తారు. నా దగ్గర చాలా కార్డ్స్ వచ్చి ఉన్నాయి. సో అది వచ్చి మనం పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ చూసారంటే స్టిక్కర్స్. సో OnePlus స్టిక్కర్స్ వచ్చి ఇస్తున్నారు. సో మీరు ఒక OnePlus ఫ్యాన్ గా ఉంటే ఖచ్చితంగా ఈ స్టిక్కర్స్ వచ్చి మీకు చాలా నచ్చుతుంది. అది పక్కన చూసారంటే మనకి సార్ వాల్యూస్ ఇచ్చున్నారు, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఇచ్చున్నారు. సార్ వాల్యూస్ చూసారంటే ఇండియా సార్ వాల్యూ ఎంత అని చెప్పి లాస్ట్ లో మెన్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చి చదువుతాం. ఇండియా వచ్చి మనకి హెడ్ వచ్చి 1.07 ఇచ్చున్నారు, బాడీ వచ్చి 0.85 ఇచ్చున్నారు. సో సార్ వాల్యూస్ కి తనిగా ఒక పేపర్ అట్రాక్టివ్ గా ఇచ్చింది, ఒక సూపర్ అయిన విషయం. సో అందరూ సార్ వాల్యూస్ వచ్చి ఇప్పుడు నోటీస్ చేస్తారు. నెక్స్ట్ చూసారంటే మనకి కేస్. సో దీంట్లో చూసారంటే OnePlus 8 సిరీస్ లో ఇచ్చే అదే TPU కేసే ఇక్కడ కూడా మనకి ఇచ్చినారు. సో ఎలాంటి క్వాలిటీ డిఫరెన్స్ మనకి లేదు. వెనకాల పక్క చూసారంటే మనకి నెవర్ సెటిల్ అని చెప్పి రాస్తుంది. సో స్టిక్కర్ అంతా పీకేస్తాము. సో కేసు చూసారంటే ఒక సుమారైన క్వాలిటీ కేసే ఇచ్చారని చెప్పచ్చు. అది పక్కన పెట్టేసామంటే నెక్స్ట్ వచ్చి మనకి ఈ USB కేబుల్ వచ్చి ఇచ్చారు. ఈ USB కేబుల్ స్పెషాలిటీ చూసారంటే మనకి రెండు సైడ్ USB Type-C వాడుతున్నారు. అవునండి, మన సామ్సంగ్ అంతా చూస్తున్నాం రెండు సైడ్ USB Type-C వాడతారు. బట్ OnePlus చూసారంటే ఇప్పుడే మనకు వచ్చి రెండు USB Type-C వచ్చి వాడుతున్నారు. నెక్స్ట్ చూసారంటే వ్రాప్ చార్జ్ 65. అవునండి, ఈ ఫోన్లో స్పెషాలిటీనే ఆ వ్రాప్ చార్జ్ 65 అని చెప్పొచ్చు. సో మీరు చూడొచ్చు, మనకి 65 వాట్ చార్జర్ వచ్చి ఇచ్చారు. OnePlus క్లెయిమ్ చేసే అంటే 39 మినిట్స్లో 0-100% వచ్చి క్లెయిమ్ చేస్తున్నారు. సో అది నిజమా కాదని చెప్పి మనం ఫుల్ రివ్యూలో చూద్దాం. చార్జర్లో చూడొచ్చు, మనకి USB Type-C ఉంది. సో రెండు సైడ్ మనకి USB Type-C ఉంటుంది. ప్లస్ OnePlus వాళ్ళు చూసారంటే చార్జర్ డిజైన్ కూడా మార్చున్నారు. ఇది వచ్చి కొంచెం బాగుంది, కాంపాక్ట్ గా ఉంది అని చెప్పొచ్చు. సో మీరు చూడొచ్చు, కేబుల్ వచ్చి మనకి రెండు సైడ్ USB Type-C ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక సూపర్ అయిన డెవలప్మెంట్ అని చెప్పి మనం ఒప్పుకోవాల్సిందే. సో ఇప్పుడు వచ్చి ఇది మనం పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చి మనం ఫోన్ నే ఒక ఓవర్ వ్యూ వచ్చి చూద్దాము. సో ఇప్పుడు అంటే మనం ఫోన్ వచ్చి చూస్తున్నాము. నాకు ఇచ్చింది గ్రీన్ కలర్ అని చెప్పి నేను చెప్తున్నాను. సో ఇది వచ్చి ఒక 12GB RAM 256GB వర్షన్. మీకు కావాలంటే మీరు 8GB RAM 128GB వర్షన్ కూడా మీరు వచ్చి కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం కేస్ వచ్చి వేస్తాం. సో కేస్ చూసారంటే మనకి కరెక్ట్ గా ఫిట్ అవుతుంది, ఎటువంటి ఒక ప్రాబ్లం లేదు. బట్ మళ్ళీ చెప్తున్నాను, నాకు చూసారంటే డిజైన్ ఎందుకో అంత అపీలింగ్ గా లేదు. వెనకాల పక్క చూసారంటే కెమెరా లేఅవుట్ అంతా మార్చారు. బట్ అప్పుడు కూడా నాకు వచ్చి అంత అపీలింగ్ గా లేదని చెప్పాలి. సో ఇప్పుడు వచ్చి మనం ఫస్ట్ బూట్ వచ్చి ఇస్తాం. సో ఫస్ట్ బూట్ చూసారంటే OnePlus పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి మనకి చూపిస్తుంది. ఇప్పుడు వచ్చి నేను ఫోన్ ని సెట్ చేసేసి వస్తాను. అంతలో చూసారంటే మనం ఫోన్ ఒక స్పెసిఫికేషన్, బటన్ ప్లేస్మెంట్స్ అంతా చూద్దాము. ఫస్ట్ వెనకాల పక్క చూసారంటే నేను చెప్పినట్టు దీంట్లో వచ్చి మనకి ఫ్రాస్టెడ్ ఫినిష్ వచ్చి ఇచ్చున్నారు. OnePlus దాంతో చూసారంటే మనకి లోగో అంతా ఇచ్చున్నారు. స్పెసిఫికేషన్ చూసారంటే కెమెరా వచ్చి మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంది, 5 మెగాపిక్సెల్ మనకి మ్యాక్రో ఇచ్చున్నారు, 2 మెగాపిక్సెల్ చూసారంటే ఒక మోనోక్రోమ్ సెన్సార్ వచ్చి ఇచ్చున్నారు. ఫ్రంట్ లో చూసారంటే 6.55 ఇంచ్ 120Hz డిస్ప్లే వచ్చి ఇచ్చారు. సో ఇది ఒక AMOLED ప్లస్ 120Hz. 8 Pro అంతా మనం చూసాం 120Hz. ఇదే ఫస్ట్ టైం చూసారంటే మనకి 80కి వచ్చి ఇచ్చున్నారు. సో ఖచ్చితంగా ఒక మంచి ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ వచ్చి పంచోల్ ఉంది. ఆ పంచోల్లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చున్నారు. దీంట్లో వచ్చి మనకి స్నాప్డ్రాగన్ 865 ఉంది, 4500 mAh బ్యాటరీ ఉంది, ప్లస్ మనకి 65 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చి ఉంది. దీంట్లో ఖచ్చితంగా డ్యూయల్ స్పీకర్స్ ఉంది. ఒకటి వచ్చి చూసారంటే ఇయర్ పీస్ దగ్గర ఉంది, ఇంకోటి చూసారంటే మనకి కింద వచ్చి ఇచ్చున్నారు. నెక్స్ట్ వచ్చి USB Type-C పోర్ట్ ఉంది. దాని తర్వాత సిమ్ ట్రే ఇచ్చారు. దీంట్లో వచ్చి మీరు 2 nS
కోసం వేసుకోవచ్చు, మైక్రో ఎస్టీ కార్డ్ వచ్చి వేసుకోలేరు. సో 128 కొనుక్కుంటే 128, 256 కొంటే 256 లిమిట్, మీరు మెమరీ కార్డ్ వచ్చి ఎక్స్పాండ్ చేసుకోలేరు. పైన చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ మాత్రమే ఉంది, దాని తప్పితే చూసారంటే పైన ఏమీ లేదు. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ చూసారంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి OnePlus వాళ్ళ ట్రేడ్ మార్క్ అలర్ట్ స్లైడర్ వచ్చి ఇచ్చారు. సో ఇది సూపర్ అయిన విషయం అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ వచ్చి ఇచ్చారు. బటన్స్ వచ్చి మనకి చాలా టాక్టైల్ గానే ఉంది, ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి మనకి ఏముంది చూసారంటే వాల్యూమ్ రాకర్స్ వచ్చి ఇచ్చున్నారు. సో వాల్యూమ్ రాకర్స్ వచ్చి ఖచ్చితంగా మనకి టాక్టైల్ గానే ఉంది, ఎటువంటి ఒక ప్రాబ్లము లేదని చెప్పాలి. సో ఇప్పుడు వచ్చి మనం బటన్స్ యొక్క ఓవర్వ్యూ ఎంత చూసాము. నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నామంటే సాఫ్ట్వేర్ ఓవర్వ్యూ వచ్చి ఇప్పుడు మనం చూద్దాము. సో సాఫ్ట్వేర్ ఓవర్వ్యూ చూసారంటే ఫస్ట్ దాని ముందర OnePlus 80లో ఒక ముఖ్యమైన చేంజ్ చూసారంటే OnePlus 8 సిరీస్ లో కర్వ్ డిస్ప్లే వచ్చి ఇచ్చారు. 80లో చూసారంటే మనకి ఫ్లాట్ డిస్ప్లే వచ్చి ఇచ్చున్నారు. సో మీకు కర్వ్ డిస్ప్లే ఇష్టమా లేదంటే ఫ్లాట్ డిస్ప్లే ఇష్టమా అని చెప్పి కింద కమెంట్ చేయండి. కర్వ్ డిస్ప్లే చూడాలంటే చూడడానికి కర్వ్ డిస్ప్లే సూపర్ గా ఉంటుంది, ప్రాక్టికల్ గా చూసారంటే ఫ్లాట్ డిస్ప్లే వచ్చి కొంచెం బెనిఫిషియల్ గా ఉంటుంది. సో మీ ప్రిఫరెన్స్ ఏది అని చెప్పి కింద కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ చూసారంటే సాఫ్ట్వేర్ వచ్చి మనకి ఒక సూపర్ అయిన విషయం చూసారంటే అవసరం లేని యాప్స్ అంతా మనకి తీస్తారు. ఫస్ట్ అంతా ఫేస్బుక్ వచ్చి ఇస్తున్నారు, బట్ ఇప్పుడు చూసారంటే యూసర్స్ వచ్చి ఫేస్బుక్ వద్దు అని చెప్పిన వల్ల ఫేస్బుక్ కూడా తీశారు. సో ఇది మంచి విషయం, యూసర్స్ ఒక ఫీడ్బ్యాక్ వచ్చి వినేది. నెక్స్ట్ చూసారంటే మనకి 120Hz డిస్ప్లే. సో 120Hz డిస్ప్లే ఉండడం వల్ల మీరు చూడొచ్చు ఎంత స్మూత్ గా ఉందండి 120Hz వచ్చి. నెక్స్ట్ చూసారంటే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇస్తున్నారు. సో ఇది సూపర్ అయిన విషయం, ఆండ్రాయిడ్ వర్షన్ 11 ఇస్తున్నారు బేస్డ్ ఆన్ మనకి OnePlus వల్ల ఆక్సిజన్ OS 11 వచ్చి ఇస్తున్నారు. సో ఆక్సిజన్ OS 11 ఫీచర్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో వచ్చి వేస్తున్నాము. సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్ ఇస్తాను, ఖచ్చితంగా వచ్చి చూడండి. సో సాఫ్ట్వేర్ వచ్చి మనకి సూపర్ గానే ఉంది, ఎటువంటి ఒక ప్రాబ్లమ్ లేదు అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే సిస్టమ్ అప్డేట్స్ లో ఇప్పుడు ఆల్రెడీ ఒక సిస్టమ్ అప్డేట్ వచ్చి వచ్చింది. ఆ సిస్టమ్ అప్డేట్ లో చూసారంటే అమెజాన్ షాపింగ్ యాప్ వచ్చి మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం అని చెప్పి ఇస్తున్నారు. సో అమెజాన్ షాపింగ్ యాప్ ఎలాగో మనం ఇన్స్టాల్ చేసుకుంటాం, బట్ OnePlus వాళ్ళు చూసారంటే సాఫ్ట్వేర్ అప్డేట్ లో అమెజాన్ యాప్ వచ్చి ఇచ్చేది కొంచెం వియర్డ్ గా ఉంది చెప్పాలి. ఎప్పుడు వచ్చి మనకి ఫోన్ లోనే ప్రీ ఇన్స్టాల్ గా ఇస్తారు, బట్ ఈసారి ప్రీ ఇన్స్టాల్ గా ఇవ్వలేదు. బట్ ఇప్పుడు చూసారంటే సాఫ్ట్వేర్ అప్డేట్ లో అమెజాన్ యాప్ ఇస్తున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటారు కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ చూసారంటే డిస్ప్లే. సో డిస్ప్లేలో వచ్చి మనకి చాలా సెట్టింగ్స్ వచ్చింది. ఫస్ట్ చూసారంటే మీరు ఆ కలర్ ప్రొఫైల్స్ వచ్చి ట్వీక్ వచ్చి చేసుకోవచ్చు. సో అడ్వాన్స్ వెళ్ళి స్క్రీన్ క్యాలిబ్రేషన్ వచ్చి మనకి వివిడ్ ఉంది, న్యాచురల్ ఉంది, అడ్వాన్స్డ్ ఉంది. సో మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే రిఫ్రెష్ రేట్. సో 120Hz ఉంది, 60Hz ఉంది, 90Hz వచ్చి మీరు పెట్టుకోలేరు. సో ఆబ్వియస్లీ 120Hz యూస్ చేసుకోండి, అప్పుడే వచ్చి ఈ ఫోన్ ఒక ఫుల్ యూటిలిటీ వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ కెమెరా డిస్ప్లే. సో మనకు వచ్చి ఆ పంచోల్ ఇచ్చినారు, ఒకవేళ మీకు ఆ పంచోల్ నచ్చపోతే ఇలా వచ్చి మీరు చేసుకోవచ్చు. బట్ నాకు తెలిసి ఆ పంచోల్ ఉండేదే ప్రాబ్లం లేదు. అలా చూసారంటే పైన ఫుల్ గా మనకు వచ్చి ఒక పెద్ద బార్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసారంటే డార్క్ మోడ్ వచ్చి మనకి చాలా రోల్ గా ఉండింది, బట్ ఏమి OnePlus లో ఈ లేదని చూసారంటే ఆటోమేటిక్ గా టర్న్ ఆన్ చేసేది వచ్చి మనకి లేదు. ఇప్పుడు వచ్చి మీరు సన్సెట్ అదంతా చూసారంటే సన్ రైస్ లో వచ్చి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే కస్టమ్ టైం రేంజ్ పెట్టుకోవచ్చు. సో ఇలా ఆక్సిజన్ OS 11 లో చాలా ఫీచర్స్ వచ్చి ఇచ్చున్నారు. నెక్స్ట్ చూసారంటే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫైనల్ గా ఆక్సిజన్ OS 11 లో వచ్చి తెచ్చేశారు. సో ఇప్పుడు అంటే మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు, ఆల్ డే వచ్చి పెట్టుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వచ్చి OnePlus 8 Pro నేను వాడతాను. OnePlus 8 Pro లో ఎక్కువ బ్యాటరీ డ్రైన్ వచ్చింది, బట్ దీంట్లో వచ్చి బ్యాటరీ డ్రైన్ ఉందా లేదని చెప్పి నేను చెక్ చేసేసి ఫుల్ రివ్యూలో వచ్చి చెప్తాను. సో మీరు చూడొచ్చు మనకి ఖచ్చితంగా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఒక మంచి ఫీచర్. దీంట్లో ఇంకా సూపర్ అయిన విషయం చూసారంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. చాలా కొత్త క్లాక్స్ వచ్చి మనకు తెచ్చారు. సో ఈ క్లాక్స్ అంతా ఎక్కడ ఉంటాయి చూసారంటే కస్టమైజేషన్ ఉంటుంది. ఆ కస్టమైజేషన్ లో పోయారంటే క్లాక్ స్టైల్స్ వచ్చి మీరు మార్చుకోవచ్చు. సో కొత్తగా చూసారంటే ఇన్సైడ్ అని చెప్పి ఒక విషయం వచ్చి తెచ్చారు. సో అలాంటి చూసారంటే చాలా విషయాలు వచ్చి తెచ్చున్నారు. సో కొత్త క్లాక్ స్టైల్స్ అంతా చాలా సూపర్ గా ఉంది. సో ఖచ్చితంగా మీరు వచ్చి ట్రై చేయాలి. సో దీనికి OnePlus కు ఒక పెద్ద థమ్స్ అప్ వచ్చి చెప్పాలి. సో ఇప్పుడు సండే నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటాం. బ్యాటరీ వచ్చి మనకి 4500 mAh బ్యాటరీ ఉంది, 65 వాట్ ఛార్జింగ్ ఇచ్చున్నారు. ఆ 65 వాట్ ఛార్జింగ్ వచ్చి ఖచ్చితంగా నేను టెస్ట్ చేయాల్సిందే. సో టెస్ట్ చేసి ఎలా ఉంది అని చెప్పి చూద్దాం. ఛార్జింగ్ టెస్ట్ ఇంట్రెస్ట్ అంటే కింద కమెంట్ చేయండి. సో నాకు పంపించిన చూసారంటే 256 GB వచ్చి పంపించున్నారు. సో మీరు 128 కావాలంటే 128 కొనుక్కోవచ్చు. బట్ స్టోరేజ్ వచ్చి కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి. మీరు మెమరీ కార్డ్ వచ్చి వేసుకోలేరు. సో మెమరీ కార్డ్ వేసుకోలేరు కాబట్టి మీరు కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోలేదంటే మీకు తక్కువ వచ్చి వస్తుంది. సో 128 or 256 కొనేటప్పుడే కరెక్ట్ గా వచ్చి సెలెక్ట్ చేసుకోండి. ప్రైస్ గ్యాప్ కూడా అంటే 3000 రూపీసే డిఫరెన్స్ ఉంది, చాలా ఎక్కువ డిఫరెన్స్ వచ్చి లేదు. సో ఖచ్చితంగా అది వచ్చి మీకు ఒక ప్రాబ్లమ్ గా ఉండదు, బట్ కరెక్ట్ గా చూస్ చేసుకోండి. ఇప్పుడు అంటే మనం DRM Info. సో DRM Info వచ్చి మనం ఇన్స్టాల్ చేసి దీంట్లో వచ్చి L1 సర్టిఫికేషన్ ఉందా అని చెప్పి చూద్దాము. సో దీంట్లో మనకి L1 సర్టిఫికేషన్ వచ్చింది, ప్లస్ HDR10 ప్లస్ HLG సపోర్ట్ అంతా ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్. సో అది వచ్చి మీకు డిస్ప్లే ప్రాబ్లమ్ గా ఉండదు. డిస్ప్లే వచ్చి OnePlus వాళ్ళు సూపర్ గా వచ్చి చేస్తున్నారు. నెక్స్ట్ అంటే మాన్యువల్ కెమెరా కాంపాక్టబిలిటీ. సో మాన్యువల్ కెమెరా కాంపాక్టబిలిటీ ఇన్స్టాల్
ఇన్స్టాల్ చేసి దీంట్లో వచ్చి కెమెరా 2 API ఎనేబుల్ గా ఉందని చెప్పి చూద్దాం. సో కెమెరా 2 API ఎనేబుల్ గా ఉంటే గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈజీగా. సో దీనిలో అంటే మనకి కెమెరా 2 API వచ్చి ఎనేబుల్ గా ఉంది. సో గూగుల్ కెమెరా వచ్చి చాలా ఈజీగా మనం ఇన్స్టాల్ వచ్చి చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా OnePlus కి ఒక థమ్స్ అప్ వచ్చి చెప్పొచ్చు. సో గూగుల్ కెమెరా వచ్చి ఖచ్చితంగా OnePlus 80 కి మంచి కెమెరాస్ ఉంటాయి. దాని గురించి వీడియో కావాలంటే మేము ఖచ్చితంగా వచ్చి మన ఛానల్ వచ్చి వేస్తాము. సో ఇప్పుడు మనం ఏం గురించి మాట్లాడుతున్నాం అంటే ఇంతవరకు సాఫ్ట్వేర్ వచ్చి సూపర్గా ఉంది. బట్ OnePlus 8 Pro అంటే చాలా బగ్స్ వచ్చి ఆక్సిజన్ OS 11లో ఉంది, ఓపెన్ బీటాలో ఉంది, స్టేబుల్లో కూడా ఉంది. ఇప్పుడు చూసారంటే అట్లాంటి ఒక బగ్ వచ్చి మీకు చూపిపోతున్నాను. మెయిన్ బగ్ చూసారంటే ప్రైమ్ వీడియోకి వెళ్ళి మీరు ఏమైనా ఒక సినిమా డౌన్లోడ్ చేయాలి అని చూసారంటే ఒక్క సినిమా కూడా మీకు డౌన్లోడ్ అవ్వదు. ఎందుకు చూసారంటే అది వచ్చి ఆక్సిజన్ OS 11లో ఒక బగ్. చూడండి జస్ట్ వచ్చి స్టార్ట్ డౌన్లోడ్ వచ్చి ఇస్తున్నాను, బట్ ఒక్కరు కూడా మనకు వచ్చి డౌన్లోడే అవ్వదు. దీని గురించి ఒక్క యూట్యూబర్ కూడా మనకి మాట్లాడలేదు, ఒక్క తెలుగు యూట్యూబర్ కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదో తెలియదు. సో చూడండి డౌన్లోడ్ ఎర్రర్ వస్తుంది. ఇలాంటి చాలా బగ్స్ వచ్చి ఉన్నాయి. సో ఈ బగ్స్ వచ్చి OnePlus 80లోనా ఫిక్స్ చేశారా లేదంటే అలానే వచ్చి మనకి లాంచ్ చేశారని చెప్పి ఇప్పుడు మనం చెక్ చేద్దాము. సో మీ ముందరే చేశారంటే ఇప్పుడు ప్రైమ్ వీడియో వచ్చి మనం ఇన్స్టాల్ చేస్తాము. సో ప్రైమ్ వీడియో ఇన్స్టాల్ చేసేసి ఈ సినిమా వచ్చి మనకి డౌన్లోడ్ చేస్తామా లేదా అని చెప్పి మనం చూద్దాం. దీని గురించి ఒక్క యూట్యూబర్ కూడా మనకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు నాకు ఖచ్చితంగా వచ్చి తెలియలేదు. సో ఈ ప్రైమ్ వీడియో బగ్ మాత్రం కాదండి, మనకి చాలా బగ్స్ వచ్చి ఉన్నాయి. ఆ బగ్స్ అంతా వచ్చి మనకి సాల్వ్ చేశారా లేదా అని చెప్పి ఈ ఒక్క ప్రైమ్ వీడియో టెస్ట్తోనే మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు అంటే ప్రైమ్ వీడియో వచ్చి మనం ఓపెన్ సైన్ ఇన్ చేసేసి మనం కంటిన్యూ చేద్దాము. సో ఇప్పుడు నేను సైన్ ఇన్ వచ్చి చేస్తాను. ఒక ర్యాండమైన సినిమా మళ్ళీ వచ్చి ఓపెన్ చేసి డౌన్లోడ్ వచ్చి ట్రై చేద్దాము. సో స్ట్రీమ్ వచ్చి మనకి అవుతుంది, ఇంటర్నెట్ ఉంటే ఫుల్గా స్ట్రీమ్ అవుతుంది, బట్ డౌన్లోడ్ మనకి కావటం లేదు. ఇది చూసారంటే ఓపెన్ బీటా 1లో ప్రాబ్లం ఉంది, ఓపెన్ బీటా 2లో ప్రాబ్లం ఉంది, స్టేబుల్లో కూడా ప్రాబ్లం ఉంది. ఇంకో డివైస్ చూసారంటే ఆక్సిజన్ OS 11తో మనకి లాంచ్ చేస్తున్నారు, అప్పుడు కూడా ఈ ప్రాబ్లం వచ్చి మనకి సాల్వ్ చేయలేదు. ఇప్పుడు చూసారంటే ఇంకా ప్రైమ్ వీడియో వచ్చి చాలా మంది చూస్తున్నారు, ఎందుకంటే మనకి ఫుల్గా వచ్చి ఇంట్లో క్వారంటైన్లో ఉన్నారు చాలా మంది. సో ఇప్పుడు చూసారంటే ఆ బగ్స్ వచ్చి మనకు ఉంది. ఆ విషయం చూసారంటే ఏ యూట్యూబర్ దీని గురించి మాట్లాడటం లేదు, ఎందుకు మాట్లాడటం లేదు మనకు వచ్చి తెలియలేదు. ఇప్పుడు చూసారంటే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి సూపర్ ఫాస్ట్ గానే ఉంది, ఎటువంటి ఒక ప్రాబ్లం లేదు. మీరు చూడవచ్చు మనకి OnePlus ఫింగర్ ప్రింట్ స్కానర్స్ గురించి మనకి తెలిసిందే, ఎప్పుడు వచ్చి మనకి ఫాస్ట్ గా ఉంటుంది. ప్లస్ ఫేస్ అన్లాక్ కూడా మనకి ఇచ్చున్నారు. సో ఫేస్ అన్లాక్ కావాలంటే కూడా మీరు వచ్చి వాడుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే కెమెరా ఓవర్వ్యూ వచ్చి చూస్తాము. సో కెమెరా అప్లికేషన్ చూసారంటే ఒక టిపికల్ అయిన OnePlus కెమెరా అప్లికేషన్ చెప్పొచ్చు. కెమెరా స్పెసిఫికేషన్స్ మీకు తెలిసిందే, ఫ్రంట్ లో వచ్చి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, వెనకాల పక్క 48 మెయిన్ కెమెరా ఉంది, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంది, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంది, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ వచ్చి ఇచ్చున్నారు. వీడియోలో చూసారంటే కొత్త వీడియో మోడ్స్ వచ్చి తెచ్చున్నారు, నైట్ స్కేప్ ఉంది, దాంతో చూసారంటే ఫోకస్ ట్రాకింగ్ వచ్చి మనకి ఇస్తున్నారు, పోర్ట్రైట్ వీడియో వచ్చి తెస్తున్నారు. మంచి విషయం చూసారంటే ఇది అన్ని డివైస్ కి ఇస్తున్నారు, బట్ ఒకే ఒకటి మాత్రం ఇది లేదు మనకి. దీంట్లో చూసారంటే OnePlus 8 Proలో స్నాప్డ్రాగన్ 865 ఉంది, దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ 865 ఉంది, దాంట్లో వచ్చి HDR వీడియో రికార్డింగ్ ఇచ్చినారు. బట్ దీంట్లో చూసారంటే HDR వీడియో రికార్డింగ్ వచ్చి ఎనేబుల్ చేయలేదు. బట్ 4K 60 FPS సినిమా 4K 60 FPS అంతా మనకి ఎనేబుల్ చేస్తున్నారు. అదంతా ఖచ్చితంగా ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు అని చెప్పాలి. సో టిపికల్ అయిన ఒక OnePlus కెమెరా అప్లికేషనే. మీరు OnePlus ఫోన్స్ ఇంతవరకు వాడుంటే ఆ OnePlus ఫోన్స్లో ఉంటే అన్ని సెట్టింగ్స్ అన్నీ వచ్చి ఇచ్చున్నారు. సెల్ఫీలో కూడా వచ్చారంటే మీరు ఆబ్వియస్లీ వచ్చి మనకి ఫుల్ రెజల్యూషన్ వచ్చి మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా వీడియో రికార్డింగ్ అంతా మనకి ప్రాబ్లంగా ఉండదు. దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇచ్చున్నారు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సో ఖచ్చితంగా స్టేబిలైజ్గానే ఉంటాయి. సో ఫుల్ రివ్యూలో వచ్చి ఫుల్గా మాట్లాడతాం. ఆ వీడియో వచ్చి నేను ఫుల్గా షూట్ చేసి ఫుల్ రివ్యూలో చూపిస్తాను. పానోరమా మోడ్ ఉంది, టైమ్ ల్యాప్స్ మోడ్ ఉంది, స్లో మోషన్ ఉంది, 960 FPSలో మీరు రికార్డ్ చేసుకోవచ్చు, పోర్ట్రేట్ మోడ్ ఉంది, నైట్ స్కేప్ ఉంది, ప్రో మోడ్ ఉంది, అన్ని ఉంది. సో మీకు కావాల్సిన అన్ని మోడ్స్ వచ్చి దీంట్లో ఇచ్చున్నారు. మేము చూసారంటే చాలా ఫొటోస్ వచ్చి తీసాము, ఆ ఫొటోస్ అంతా మనం వచ్చి ఇప్పుడు చూద్దాము. ఫొటోస్ చూసారంటే ఫొటోస్ వచ్చి OnePlus 80లో సూపర్ గానే వస్తుంది, ఎటువంటి ఒక కంప్లైంట్ లేదు. బట్ OnePlus 80లో అంతా చూసారంటే OnePlus 8 Proలో చూసారంటే మెయిన్ కెమెరా వచ్చి ఒకే కెమెరానే. ఆ మెయిన్ కెమెరా ఫొటోస్ కంపేర్ చేసేప్పుడు చూసారంటే OnePlus 8 Proలో చాలా సూపర్ గా ఉంది. బట్ OnePlus 80లో ఎందుకో తెలియదు, ఇంకా ప్రాసెసింగ్ వచ్చి లేదు. సో ఇప్పుడు ఫొటోస్ బాగానే ఉంది, బట్ ఈ ఫోన్కి ఇంకా పొటెన్షియల్ ఉంది, ఆ పొటెన్షియల్ వచ్చి బాగా యూస్ చేసుకోవచ్చు. బట్ సెల్ఫీ కెమెరా కూడా దాని ముందు చూసారంటే అల్ట్రా వైడ్ కెమెరా వచ్చి OnePlus 8 Proతో మీరు కంపేర్ చేయకూడదు. దీనిలో చూసారంటే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, దాంట్లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చున్నారు. నేను సైడ్ బై సైడ్ ఫోటోస్ తీసేసాను, OnePlus 8 Pro వచ్చి చాలా బెటర్గా ఉంది అల్ట్రా వైడ్ లో. సో ఈ ఫోటోస్ వచ్చి మనకి బాగానే ఉంది, బట్ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అప్డేట్ లో ఇంప్రూవ్ చేయాలి వాళ్ళు. చాలా కేపబిలిటీ ఉంది, అది ఇంప్రూవ్ చేస్తే మనకి సూపర్ గా వచ్చి ఉంటుంది. చూద్దాం, ఇప్పుడే మనకు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది. సో అది నేను సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఫుల్ రివ్యూలో చెప్తాను ఎలా వచ్చి మనకి ఇంప్రూవ్ చేశారా లేదా అని చెప్పి. మీకు ఈ శాంపిల్స్ నచ్చిందా లేదా అని చెప్పి కింద కమెంట్ చేయండి. సో బ్యాక్ కెమెరా మాత్రం ఇంప్రూవ్ చేస్తే సూపర్ గా వచ్చి ఉంటాయి. బట్ సెల్ఫీ కెమెరా వచ్చి ఫ్రంట్ లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చున్నారు. సెల్ఫీ కెమెరా నాకు నచ్చిందని చెప్పాలి. బిఫోర్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చి కొంచెం ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు. సో సెల్ఫీ కెమెరా నాకు వచ్చి నచ్చింది, మీకు నచ్చిందా లేదా అని చెప్పి కింద కమెంట్ చేయండి. సో నా ఒపీనియన్ ఏం చూసారంటే సెల్ఫీ కెమెరా బాగానే ఉంది, బట్ బ్యాక్ కెమెరా వచ్చి బాగానే ఉంది, బట్ ఇంకా వచ్చి మనకి పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియల్ వచ్చి యూస్ చేసుకొని ఇంప్రూవ్ వచ్చి చేయాలి.
సో ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, ఎవరైనా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.